ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మేల్కొన్నట్లయితే మనము ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ఆయన నీతిని రాజ్యాన్ని వెదికే వారముగా ఉన్నట్లయితే ఆయన కొరకు ఆయన స్వరము కొరకు మనం ఎదురు చూసే వారముగా ఆయన కొరకు కనిపెట్టుకుని మనం ఉన్నట్లయితే మొట్టమొదటిగా దేవుని మాటలు మనం విన్నట్లయితే ఆయనతో మనం మాట్లాడగలిగితే మనం లేవగానే మనం మాట్లాడే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి దేవుడై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి గృహంలోనూ నువ్వు లేవగానే దేవునితో మాట్లాడగలిగితే ఆ దినమంతా కూడా దేవుడు ఎంతగానో నేను ఆశీర్వదిస్తాడు. మరి ఉదయకాల సమయంలో మోషే భక్తుడు అంటున్నాడు కదా, అయా ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము దేవా అని. అలాంటి తృప్తి మనకు కావాలి అనుకుంటే మనము లేవగానే ఆయనను వెదికే వరముగా ఉండాలి. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం చూద్దామా? అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. మత్తయి సువార్త 15:28 అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె గొప్పగా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు యేసయ్య ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమె విశ్వాసాన్ని చూసి వెంటనే సమాధానమిచ్చాడు. వెంటనే తన కుమార్తెను స్వస్థపరిచాడు. మరి ఈ దినము నీ ప్రార్థన నా ప్రార్థన ఎలాగుంది? మరి ప్రార్థించేవారుగా ఉన్నామా? మనం విశ్వాసం కలిగి ఉన్నామా? లోకానుసారముగా ఉన్నామా? ఆయనను వెదికే వారముగా ఉన్నామా? ఆయన అడుగు జాడల్లో నడిచే వారముగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళదాం. ఉదయాన్నే లేవగానే దేవుని కృపను పొందుకునే వారముగా ఉందాం. ఆయనను వెదికే వారముగా ఉందాం. మరి ఉదయకాల సమయంలో మరి నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. ఆయన ఆశీర్వాదాలు ఆ తల్లి ప్రార్థించినప్పుడు తన కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. మరి ఒక తల్లిగా నీ కుటుంబంలో ఒక స్త్రీగా నీవు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించడా? నీకున్న సమస్యలన్నిటిని ఆయన తొలగించడా? నీవు దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన ఏ మేలు నీ కొదువయించడు. నిన్ను నీ గృహాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించనన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం ఉంచుకుని ఉదయాన్నే లేవగానే ఆయన కృపను పొందుకునే వారముగా ఉందాం. మన కొరకు, మన బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించేవారిగా ఉందాం. అది చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నత, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో అయ్యా నీవు చూపించిన కృపను బట్టి, నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరు ఉదయాన్నే నీతో మాట్లాడగలిగి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరు నిన్ను ప్రార్థించి విశ్వాసము కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవించటానికి నీ మేలులను కృపలను పొందుకునే భాగ్యము ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని, ఉదయకాల సమయంలో సహాయం చేయమని, ప్రతి ఒక్కరి ప్రార్థనని ఆలకించి వారికున్న సమస్యలను తొలగించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.